ఉదయకాల ప్రార్థన. సర్వశక్తిమంతుడవైన దేవ, అద్వితీయుడవు, ఆరాధ్యనీయుడవు, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయ్యా, నిన్నటి రాత్రి కాలమంతను కూడా మా యొక్క గృహము చుట్టూ మీ దేవదూతల కాపుదల దయచేసి మమ్మల్ని, మాకు కలిగిన సమస్తాన్ని కూడా కాచి కాపాడి అయా మా వెన్నంటే ఉండి తండ్రి సుఖవంతమైన నిద్రను దయచేసి ఈ లోకంలో ఈ రోజును చూడక ఎంతోమంది గతించిపోయినప్పటికీ మీరు మాయందుండి మీరు మా పైన కృప చూపించి మమ్మల్ని సజీవ సంఖ్యల్లో నిలవబెట్టుకున్నందుకు, ఈ యొక్క విలువైన రోజును మాకు అనుగ్రహించినందుకు కోట్లాది కోట్ల స్తుతి స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావాలు మీకు చెల్లించుకుంటున్నాం తండ్రి. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనము. ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును అని యోబు భక్తుడు తండ్రి చెబుతూ ఉన్న రీతిగా, అవును ప్రభువా, ఈ రోజున ఈ లోకంలో మా పైన వేస్తున్న నిందలు, మా పైన మోపుతున్న అవమాన భారాలు, మాకెదురవుతున్న సమస్యలను బట్టి అయా మేమేమి నశించిపోమని, మేమేమి తండ్రి చెడ్డవారమైపోమని మాకు జ్ఞాపకం చేస్తున్నారు. ఈ సమస్యలు, ఈ నిందలు, ఈ అవమానాలన్నీ కూడా తండ్రి మమ్మల్ని ఘనపరచడానికే అని, మమ్మల్ని ఉన్నత స్థానంలో నిలవబెట్టడానికే అని, మా జీవితంలో మేము ఉన్నతముగా ఎదగడానికే అని ఈరోజు మీ లేఖనాల ద్వారా మాకు తెలియజేస్తున్నందుకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఏ బిడ్డ అయితే ఈ మాటలు వింటున్నారో వారు ఈ మాటలను బట్టి ధైర్యం తెచ్చుకొని వారిపై ఉన్న నిందలు, వారికి ఉన్న అవమానాలు, వారిని హింసిస్తున్న విధానాలను బట్టి ధైర్యము కోల్పోకుండా ఈ రోజున వారు బలము కలిగి ముందుకు సాగే వ్యక్తులుగా వారిని మార్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో మమ్మల్ని మీకు అర్పించుకుంటున్నాము. ఈ రోజున మా పనులన్నిటిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాము. మా పనుల్లో మీరు మాకు తోడై ఉండండి తండ్రి. కావలసిన జ్ఞానమును, కావలసిన బలమును, శక్తిని మాకు దయచేయండి. ఎవ్వరము కూడా తండ్రి వెనకబడిపోకుండా ముందుండులాగున మమ్మల్ని ఆశీర్వదించండి. నూరంతలుగా ఫలించుటకు సహాయము దయచేయండి తండ్రి. అదేవిధంగా మా ప్రతి ఒక్క ప్రయాణంను కూడా దీవించండి. మేము వెళ్తున్న వాహనాలను, మేము వెళ్తున్న మార్గాలను మీ చేతికి అప్పగిస్తున్నాం నాయన. సురక్షితమైన, క్షేమకరమైన ప్రయాణాలు మాకును, మా కుటుంబ సభ్యులకును దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా ఈ రోజున నాయన ఏ ఒక్కరు కూడా ఎటువంటి బలహీనతలు, భయాలు, కృంగుదలలు లేకుండా ప్రతి ఒక్కరికి సమృద్ధిని దయచేయండి. మంచి ఆరోగ్యమును, మంచి శక్తిని వారికి అనుగ్రహించండి తండ్రి. ఈ రోజున ఆత్మీయతలో ప్రతి ఒక్కరికి వృద్ధిని దయచేయండి. వారి యొక్క ప్రతి ఉద్యోగ వ్యాపారమును కూడా ఆశీర్వదించి వారిని ఆర్థికంగా బలపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభు హాస్పిటల్స్కి వెళ్తున్నారు, వారి డెలివరీస్, రిపోర్ట్స్, ఆపరేషన్స్లో తండ్రి మీరు తోడై ఉండమని అడుగుతున్నాము. ఎగ్జామ్స్ రాస్తున్న వారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్న వారు ఉన్నారు నాయన. వారికి కావలసిన జ్ఞానమును, జ్ఞాపక శక్తిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. గృహాలలో ఎవరైతే ఒంటరిగా ఉండబోతున్నారో వారందరికీ మీ కాపుదల అనుగ్రహించండి తండ్రి. ఈ రోజున మా సమయాన్ని అపవాది దొంగిలించకుండా తగిన జ్ఞానము చేత మా సమయాన్ని వాడుకునే శక్తిని మాకు దయచేయండి తండ్రి. ఈరోజు తండ్రి మా హృదయాల్లో నెమ్మది కలగచేయండి. ఎటువంటి విభేదాలు, గొడవలు, మనస్పర్ధలు ఎవరితో కూడా లేకుండా సమాధానకరమైన జీవితం మాకు అనుగ్రహించమని ప్రభువా, ముఖ్యంగా తండ్రి ఈ రోజున మీ నామాన్ని మహిమపరిచే విధంగా, మీ నామానికి ఘనత తెచ్చే విధంగా మా జీవితాలు మార్చమని, మీ కృపను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఈ రోజున మేము కొందరికైనా మీ యొక్క శ్రేష్టమైన మాటలు ప్రకటించే విధంగా, రాజ్య సువార్తలో పాలిభాగస్తులయ్యే విధంగా మాకు సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి అత్యంత శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.